నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో చాన్నాళ్ళ తర్వాత ఇలా అన్నమాట. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. రోజు వేల సంఖ్యలో భక్తుల రాకతో తిరుమల నిత్యం కళ్యాణం పచ్చతోరణంలా అలరారుతోంది. కొందరు కాలినడక ద్వారా ఏడుకొండలెక్కి తమ ముడుపులను చెల్లించుకుంటారు. ఆ ఏడుకొండల వాడికి భక్తితో తలనీలాలు సమర్పిస్తారు. మరికొంది మంది బంగారము, నగదు, ఖరీదైన వస్తువులను హుండీలో వేసి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఇక తిరుమలలో నిన్నటి వరకు చాలా అంటే 2-3 రోజుల నుంచి అంటే తక్కువగా రద్దీ కనిపిస్తున్నది. మనము ఇప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళినట్టయితే 1 గంట 2 గంటల్లో 300 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళినట్టయితే ఈజీగా 1-2 గంటల టైం పడుతుంది. సర్వదర్శనానికి కూడా చాలా తక్కువ టైంలోనే దర్శనము ఈజీగా చేసుకోవచ్చు. ఈ 2-3 రోజులలో ప్లాన్ చేసుకుంటే కనుక తప్పకుండా ప్లాన్ చేసుకోండి, ఈజీగా దర్శనం దొరుకుతుంది అని చెప్పడానికి ఈ వీడియో అన్నమాట. అయితే ఏంటి అని అంటే దర్శనం కోసం భక్తుల్ని నేరుగా క్యూ లైన్లోకి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. దర్శనం కూడా త్వరగానే పూర్తవుతుంది. ఎస్ఎస్టీ టోకెన్లు కలిగిన భక్తుల దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం టికెట్లు లేని భక్తులకు 6 నుంచి 8 గంటల దర్శనం పూర్తవుతున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 నుంచి 3 గంటల సమయమే పడుతుందని చెప్తున్నారు. ఇక శ్రీవారిని మంగళవారము 67,398 మంది భక్తులు దర్శించుకోక హుండీ ఆదాయం వచ్చేసి 4,09 కోట్ల అంటే లక్షల ఆదాయం సమకూరింది. ఇక 26,500 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రస్తుతం 8 కంపార్ట్మెంట్లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తక్కువ ఉన్నారు రష్. ఇప్పుడు హాయిగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చని మరీ చెప్తున్నాను. ఇక 3 రోజుల పాటు స్వామివారికి హుండీ ఆదాయం 4 కోట్ల పైననే వచ్చింది. మరోవైపు ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రక్షాళన ప్రారంభించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీలో మార్పులు శ్రీకారం చుట్టారు. ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా ఐఏఎస్ అధికారి శ్యామలారావుని నియమించారు. ఈ విషయం మనం చాలా వీడియోస్లో ఇదివరకే చెప్పుకొని ఉన్నాము. ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దూకుడు పెంచిన ఐఏఎస్ అధికారి వరుసగా సమీక్షలు తనిఖీలతో హోరెత్తిస్తున్నారు. ఇక క్యూ లైన్లో తిరిగి అన్నప్రసాదాల వితరణ ప్రారంభించారు. టీటీడీలో జరిగిన అక్రమాలపై కూడా ఫోకస్ పెట్టారు. తాజాగా శానిటరీ మెటీరియల్స్, సిబ్బంది పనితీరు, యాంత్రీకరణ తదితర అనేక అంశాలపై ఆయన చర్చించారు. భక్తుల క్యూ లైన్లు విస్తరించిన ప్రాంతంలో తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుద్ధ్యం పనితీరు లోపం, సమయానికి శానిటరీ మెటీరియల్స్ను ఏజెన్సీలు సరిగ్గా సరఫరా చేయకపోవడము, నాణ్యత లేని క్లీనింగ్ సామాన్ల సరఫరా తదితర అంశాలు ఉన్నట్టు అధికారులు చెప్పగా పలు సమస్యలను సావధానంగా విన్నారు. అనంతరం కాంట్రాక్టులను కఠినంగా హెచ్చరించాలని, నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది మెటీరియల్ను సరఫరా చేసి తిరుమలలో పరిశుభ్రత మెరుగుపరిచేందుకు 3 రోజుల సమయం ఇవ్వాలని జేఈఓలను ఆదేశించారు. 3 రోజుల తర్వాత ఆకస్మిక తనిఖీలకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవడానికి పారిశుద్ధ్యంపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆయన జేఈఓలను ఆదేశించారు. ఇది అన్నమాట తిరుమల తిరుపతికి సంబంధించిన విషయము. ఇలాంటి అప్డేట్స్ కోసము వెంట మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. కొంచెం ఎక్కడా నేను చెప్పే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్.